క్రొత్త బండలంటే సరదా, క్రొత్త వస్తువులంటే సరదా. క్రొత్తది ఏదైనా కూడా మనకి ఇష్టంగా ఉంటుంది. ఎందుకని అంటారు? క్రొత్త సంవత్సరం అనగానే ఒక రకమైన సంతోషం, కొత్త ఆశలతోటి, కొత్త ఆలోచనతోటి ఈ సంవత్సరం ఎట్లాగైనా అని చెప్పి కొత్త నిర్ణయాలు తీసుకోవడం. అవునా? మరి కొత్తది ఏదైనా మనం ఇష్టపడుతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి పేతురుకు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూద్దాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా నిర్మింపజేశారు. మరలా జన్మింపజేశారు. చూడండి ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవునికి దేవుడిని స్తుతించాలంటున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుడు స్తుతింపబడును గాక? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమునైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఏంటిది స్వాస్థ్యము? ఏంటి వాడబారనిది? ఏంటి నిర్మలమైనది? ఏంటి అక్షయమైనది? ఏంటి స్వాస్థ్యము? ఏంటి స్వాస్థ్యము? పరలోకము. మనకు ఆ పరలోకం అనేది ఎలా వచ్చింది? ఆయన మృతులలో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేపుట వలన, తండ్రి అయిన దేవుడు యేసుప్రభు మరణించినప్పుడు ఆయనని మృతులలో నుంచి తిరిగి లేపడం వలన, లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కూడిన నిరీక్షణ, మనకు ఒక నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? అక్షయమైనది నిర్మలమైనది వాడవాడనిదేనైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. పేతురు గారు ఎలాగా యేసు ప్రభువుని లేపిన తండ్రిని స్తుతిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా. దేనికి? మృతులలో నుండి యేసు ప్రభువుని లేపి మనకు ఒక నిరీక్షణ కలుగునట్లుగా, మనకొక స్వాస్థ్యము ఆయన ఇవ్వడానికి ఆశించారు. అది ఎలా మనకు దొరుకుతుంది? ఈ నిర్మలమైనది వాడవారనిది, ఇంకా అక్షయమైనది. ఈ అక్షయమైన వాడవారని నిర్మలమైన ఆ యొక్క స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఎలా కలుగుతుంది? అది మనకు ఎలా దొరుకుతుంది? ఆ స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మనము మరలా జన్మించుట వలన ఆ అక్షయమైనది, ఆ నిర్మలమైనది, ఆ వాడబారని స్వాస్థ్యము మనకి లభించింది.
మనకు దొరికింది. మరి అది దొరకాలి అంటే మనం ఏమవ్వాలి? ఆ స్వాస్థ్యము మనకు దొరకాలంటే మనం ఏమవ్వాలి? మనం తిరిగి మరలా జన్మించాలి. ఎవరైతే తిరిగి మరలా జన్మిస్తారో వారు స్వాస్థ్యం ఏంటి? వాళ్ళ స్వాస్థ్యం మరలా తిరిగి జన్మించిన వారి స్వాస్థ్యం ఏంటి? అది వాడవారనిది, అక్షయమైనది, నిర్మలమైన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము మనకు అనుగ్రహించాడు. అది ఎలా వచ్చింది అంటే యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచుట వలన మనకి ఆ స్వాస్థ్యము వస్తది. ఎలా వస్తది అంటే మనము మరలా జన్మించడం ద్వారా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎందుకు అంటే మనల్ని మరలా జన్మింప చేయడానికి, మనకి రక్షణను ఇవ్వడానికి. ఆయన మరణించి తిరిగి లేకపోతే మనకు రక్షణ లేదు, మనకి రక్షణ లేదు. ఆ రక్షణ మనకు వచ్చింది. కాబట్టి మన స్వాస్థ్యం ఏది? ఈ లోకము మన స్వాస్థ్యమా? ఈ లోకము మన స్వాస్థ్యమా? ఇది శాశ్వతమా? మన జీవించే జీవితంలో మనం సంపాదించింది మన స్వాస్థ్యమా? ఏది మన స్వాస్థ్యము? మన స్వాస్థ్యము పరలోకము. అది వాడవాడనిది, అక్షయమైనది, నిర్మలమైనది. అలాంటి స్వాస్థ్యము మనకు అనుగ్రహించడానికి తండ్రి ఏం చేశాడంటే తన కుమారుడు మరణించిన యేసుక్రీస్తుని పునరుద్ధానుడిగా చేశాడు. మరి ఆ క్రొత్త జన్మ ఏంటది? మనలను మరలా జన్మింపజేసాడు. నన్ను దేవుడు మరలా జన్మింపజేశాడు అని మన అంతమంది చెప్పగలం? చెప్పాలి. దేవుడు నన్ను మరలా జన్మింపజేశాడు. వాడక ఈ స్వాస్థ్యము, ఈ నిర్మలమైన అక్షయమైన వాడవాడని స్వాస్థ్యము ఎవరికి అంటే ఎవరినైతే ఆయన మరలా జన్మింప చేశాడో వారికి మాత్రమే ఆ స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఎవరి స్వాస్థ్యము ఏంటి? స్వాస్థ్యము ఆ పరలోక రాజ్యం అంటే ఏంటి? కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు కీర్తన 16వ అధ్యాయంలో మనం చూస్తే, దావీదు మాటలలో చూస్తే ఆయన స్వాస్థ్యము ఎవరంట? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా కార్య భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగి. అహరోనుతో దేవుడు అంటున్నాడు సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. దేవుడే స్వాస్థ్యం. చూడండి, అహరోనుతో దేవుడు చెప్తున్నాడు నీ స్వాస్థ్యము నేనే. స్వాస్థ్యం అంటే మనం అనుకుంటాము మనం సంపాదించింది, లేకపోతే పితరులు మనకి ఇచ్చింది, కన్నడ కూతురికి తల్లిదండ్రులు ఇచ్చింది. ఇది కాదు మన స్వాస్థ్యము. మనం కలిగి ఉన్నది మన స్వాస్థ్యము కాదు. మన స్వాస్థ్యము ఏది? పేతురు గారు అంటున్నారు మన స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడవాడనిది. ఆ స్వాస్థ్యము ఆ స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోకుండా ఈ స్వాస్థ్యంతో సంతోషపడగలమా? ఇక్కడ బోళ్ళ స్వాస్థ్యాన్ని సంపాదించుకొని మనం చనిపోయిన తర్వాత ఆ అసలైన ఆ స్వాస్థ్యము మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటి? దేవుడు యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది. వస్త్రము కంటే దేహము, దేహము కంటే ప్రాణము, ప్రాణము కంటే ఆత్మ. మరి ఆత్మ చావవలసిన సన్నిధి ఏది? ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళవలసి ఉన్నది. అక్షయమైన వాడమైనది, నిర్మలమైన ఆ స్వాస్థ్యము మన ఆత్మ అక్కడికి చేరాలి.
మనకి స్వాస్థ్యము, ఆయన మనకి స్వాస్థ్యము, ఆయన రాజ్యం మనకి స్వాస్థ్యము. మరలా ఏమన్నా అక్కడ ఏమైనా ఉంది, మరలా జన్మింప చేసెను. ఆయన మరలా జన్మింప చేసిన తర్వాత మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? మరలా జన్మించిన వారి వలె జీవించాలి. అంటే నూతనముగా జన్మించిన వారి వలె మనము నూతనముగా జీవించాలి. కొత్తగా జన్మించిన వారి వల్లే జీవించాలి. కానీ మన కొత్త ఇంటిని ఎంత కొత్తగా ఉంచుకుంటాం, కొత్త వాళ్ళని ఎంత చక్కగా, ఒకసారి 2 సార్లు షాంపూలో ఉతుకుతారు జాగ్రత్తగా, తర్వాత సొంత కూడా రాదు. కొత్త బట్టలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. మరి కొత్త జీవితాన్ని ఎలా జీవించాలి? రక్షణ పొందిన మనము మన జీవితాన్ని ఎలా జీవించాలి? పాతలాగా జీవించాలా? మన పాత మాటలు, పాత బ్రతుకు, పాత బుద్ధులతో మనం జీవించాలా, లేకపోతే కొత్త జీవితం కొత్తగా జీవించాలా? ఎలా జీవించాలి? మరలా జన్మించిన మనము మరలా జన్మించిన వారి వల్ల జీవించాలా, పాతలాగా జీవించాలా? కొత్త సంవత్సరంలో కొత్తగా జీవించాలా, మళ్ళీ పాత బ్రతికేనా? చెప్పండి. మన కొత్త సంవత్సరంలో ఇంత ఆనందంలో ప్రవేశిస్తున్నది మరలా పాత జీవితమేనా, లేకపోతే కొత్త జీవితమా? పాత మనసేనా, కొత్త మనసా? పాత బుద్ధులేనా, కొత్త బుద్ధా? ఏంటి కొత్త సంవత్సరం అంటే ఏంటి? కొత్త సంవత్సరం అంటే ఏంటి? కొత్త సంవత్సరంలో పాత దేవుడు వాక్యం సెలవుస్తున్నారు కదా, ఎవరు కూడా కొత్త బట్టకి పాత బట్ట మాసికి వేస్తే ఏమవుతుంది? ఏది మిగిలిపోతుంది? అసలుగా మోసం అయిపోతుంది. కొత్త బట్టకి పాత బట్ట మాసికి వేస్తే, లేదా పాత బట్టకి కొత్త బట్ట మాసికి వేస్తే ఏమవుతుంది? అసలు మిగిలిపోతుంది, అసలు పాడైపోతుంది, ఆ బట్ట పూర్తిగా పాడైపోతుంది. మరి కొత్త సంవత్సరం అడుగు పెడుతున్న మనము పాత బ్రతుకు ఉంటే మా కొత్త సంవత్సరం కదా. కొత్త సంవత్సరం అంటే ఏంటి? కొత్త సంవత్సరంలో కొత్త మనస్సు మనకి కావాలి. నూతనమైన మనము, నూతనమైన శక్తి, నూతనమైన దేవుని యొక్క ఆత్మ నడిపింపు అన్నిటిలోనే కావాలి. అప్పుడే చక్కగా సాగుతుంది. కొంత సంవత్సరం మరి మనము చాలా సంభవపడిపోతున్నాం, కానీ మరి పాత బ్రతుకులు వదిలిపెట్టామా? పాతయన్ని వదిలిపెట్టాలి కదా. పాత వదిలిపెట్టడానికి సిద్ధమేనా? ఎవరైతే పాత మనస్సును వదిలిపెట్టడానికి, నూతనముగా జన్మించిన వారి వలె జీవించడానికి మనం సిద్ధపడకపోయినట్లయితే ఈ జీవితం అర్థం. ఎందుకు మనము కొత్తగా జన్మించిన వారి వలె జీవించాలి అంటే మన స్వాస్థ్యము అది నిర్మలమైనది, అది వాడవాడనిది, అక్షయమైన ఆ స్వాస్థ్యము మనం పొందుకోవాలి అంటే కొత్తగా జన్మించిన వారి వల్ల మనం జీవించగలగాలి. పాత జీవితమే జీవించే వాళ్ళ కోసం కాదు కదా. అది అక్షయమైన వాడవాడని నిర్మలమైన ఆ యొక్క స్వాస్థ్యము ఎవరి కోసం? కొత్తగా జన్మించిన వారి కొరకు. ఆ స్వాస్థ్యం మనకు కావాలి అంటే మనకు మరలా జన్మించాలి, మనం కొత్తగా జన్మించిన వారి వలె జీవించాలి. సంవత్సరం గడిచిపోతుంది, కొత్తగా జన్మించిన వారి వల్ల మనం జీవించామా? గత సంవత్సరం అంతా నేను ఎలా జీవించాను? కొత్తగా జన్మించిన దానిలాగా, కొత్తగా జన్మించిన వారిలాగా నేను జీవించాలా అనేది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పాత
సంవత్సరం 31వ తారీఖు వచ్చేటప్పుడు పాత పడిపోయింది. సంవత్సరం ఏమైపోయింది? పాత పడిపోయింది. మన నిరీక్షణతో ఆశతో దేని కోసం చూస్తున్నాం? క్రొత్త సంవత్సరం కోసం, క్రొత్త గడియల కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం. మరి నూతనమైన ఆశలతో దేవుల్లో మనం అడుగు ముందుకి వేయవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే మన స్వాస్థ్యము ఇది కాదు. ఈ భూలోకంలో ఉన్నది ఏది కూడా మన స్వాస్థ్యము కాదు. మన స్వాస్థ్యము పరలోకము. పరలోకము. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ప్రాణం పెట్టి ఆఖరి బొట్టు వరకు తన సిలువలో రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి ప్రాణాన్ని సహితము మరలా తిరిగి 3వ దినాన్న లేపి ఆ పునరుద్ధానమును బట్టి మనకి కూడా మరలా జన్మించే అవకాశం ఇచ్చి ఆ వారవారని నిర్మలమైన అక్షయమైన స్వాస్థ్యము మనకి ఇవ్వడానికి దేవుని లోకానికి వచ్చాడు. ఎవరైతే మరలా జన్మించారో వాళ్ళకి 100 సంవత్సరం. క్రొత్త ఆశలతో ఉన్న నిరీక్షణతో ఉన్న మనకి క్రొత్త సంవత్సరం. ప్రతిరోజు క్రొత్తగానే ఉంటుంది. పాతది అనేది ఉండదు. ఇంకా పాతది అనేది లేదు. తర్వాత ఉంది అది అక్షయమైనది. దాన్ని పాతపడటం అనేది లేదు. అది నిర్మలమైనది. వాడిపోయేది కాదు. అది వాడవాలనేది. అది పాతది అవనిక. మరి మన బ్రతుకు పాత అయిపోతుంది. క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. మరి పాతపడుతుంది ఏంటి? పాత మనసులో ఎరుపు చేస్తున్నా లేదా? పాత భావాలు ఎరుపు చేస్తున్నాయా లేదా? ఏది మరి? మనకి దేవుడు ఇవ్వడానికి ఆశించిన అది వాడవాలనేది. అది పాత కాదు. క్రొత్తగా జన్మించిన వారు ఎలా ఉండాలి అంటే వాడబారే వారిగా ఉండాలా? వాడబారే వాళ్ళకి ఉండాలా? వాడని వారిగా మనకు ఉండాలి. అలాంటి నిరీక్షణతో మనము ప్రభు వైపు చూడాలి. మనం అనగాలి కదా దేవుణ్ణి, అయ్యా కొత్తగా జన్మించిన నేను ఎలా ఉండాలి? ఎప్పుడు నిర్మలముగా ఉండాలి. నా బ్రతుకు కూడా నిర్మలముగా అక్షయమైనదిగా వాడబారనిదిగా ఉండాలి అనే ఆశ మనకు కలిగిన వారిగా మనం దేవునితో ముడివేయబడాలి. ఒకవేళ రక్షణ పొందని వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే అలాంటి స్వాస్థ్యాన్ని నేను పోగొట్టుకుంటానేమో, ఆ స్వాస్థ్యము నాకు కావాలి. అయితే అది ఎలా నాకు వస్తుంది అంటే నేను మరలా మరలా జన్మించుట ద్వారా అది నేను పొందుకోగలుగుతాను అన్న ఆశతో, నిరీక్షణతో ఈ కొత్త సంవత్సరంలో నేను కూడా నిరీక్షణతో నేను మరలా జన్మించాలి. ఆ వారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యము నేను కూడా పొందుకోవాలి. ఇది మినహాయించి కొత్త సంవత్సరం ఉందా? లేదు. కొత్తగా జన్మించిన వ్యక్తి అయితే, నువ్వు మరలా జన్మించిన వ్యక్తి అయితే మరలా జన్మించిన వారి వలె జీవించాలి. వాడకూడదు. ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. అలాగే కొత్త సంవత్సరము ప్రతి రోజు కొత్త సంవత్సరమే. డిసెంబర్ 31వ తారీఖు వచ్చేస్తే అది కూడా పాతదా కొత్తదా? అయిపోతుంది కదా. అది కూడా కొత్త సంవత్సరం మొట్టమొదటి రోజు మొదటి గడియలు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి. ఒకవేళ రక్షణ పొందకపోతే ఈ క్రొత్త సంవత్సరంలో నేను మరలా జన్మించాలి. జన్మించిన వారమైతే కొత్తగా జన్మించిన వారమనే జీవించాలి. జన్మించిన వారమైతే మరలా జన్మించడం
ఇదే ధ్యేయంగా పెట్టుకొని ఎలాగైనా సరే 2026 సంవత్సరంలో నేను కొత్తగా జన్మించాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా దేవుని మీద విశ్వాసం ఉంచిన మనలో జరగవలసిన కార్యాలు ఇవి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎందుకు అంటే మనల్ని కొత్తగా జన్మింపజేయడానికే, మనకి అమూల్యమైన అక్షయమైన వారి స్వాస్థ్యం అనుగ్రహించుట కొరకే. దేని కొరకు అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆ స్వాస్థ్యం మనకు అనుగ్రహించడానికి, ఆ కొత్త జన్మ మనం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అది పొందుకుంటేనే మన జీవితం ధన్యము. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? మరొకసారి చదవండి, అందరూ గట్టిగా చదవండి ఆ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చూడండి, విశేష కనికరము చొప్పున. ఎంత గొప్ప కనికరము, ఎంత విశేష కనికరము. పాపులైన మనలను ఆయన ఒక నిరీక్షణతో మనల్ని జన్మింప చేయడానికి. మరి ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఆశతో మన ముందుకు వెళ్ళవలసింది ఏంటి అంటే కొత్తగా జన్మించిన వారిలాగా జీవించాలి. ఎలా కొత్తగా జన్మించిన వారి వల్ల జీవించాలి అంటే ఎక్కువగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. కొత్తగా జన్మించిన వారి వల్ల ఆ పాలను అపేక్షించాలి. పౌలు గారు చెప్తున్న మాట చెప్పమ్మా, రెఫరెన్స్ చెప్పు. మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నాడనా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ఏషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాలన. చూడండి, వాక్యం అనేది మనకి పాలు లాంటిది. నిర్మలమైన వాక్యములు పాలు వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము. ఈ వాక్యం అనే పాలతోటి మనం ఎదగాలి. ఈ వాక్యం అనే పాలతోటి మనం ఎదగాలి. ఎదిగి మనము మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారే. చూడండి, మనం సజీవమైన రాళ్ళలాగా ఉండాలి. మనము పరలోకంలో కట్టబడుచున్న మందిరము, కట్టబడుచున్న కట్టడంలో మనం ఒక సజీవమైన రాయిలాగా ఉండాలి. అలాంటి స్థానాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. మనమే ఒక మందిరముగా కట్టబడతామంట. చూడండి, ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. దానిలో సజీవమైన రాళ్లగా మనం ఉండాలి. ఆ రాయి జీవించే రాయి, జీవం కలిగిన రాయి, లివింగ్ స్టోన్.
సజీవమైన రాయి, చచ్చిన రాయి కాదు, పాత రాయి కాదు, లివింగ్ స్టోన్, సజీవమైన రాయిగా మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. సొలొమోను దినాల్లో మందిరం కట్టబడినప్పుడు అక్కడ ఏ శబ్దమో లేదంట, ఏ శబ్దము లేదు. కట్టే దగ్గర, కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర సౌండ్లు వస్తాయా? బోల్డని శబ్దాలు వస్తాయి. కానీ యెరూషలేములో ఆ యొక్క సొలొమోను మహారాజు కట్టించిన ఆ పెద్ద మందిరంలో ఏ శబ్దమో లేదంట. ఒక సుత్తి శబ్దం గాని, ఒక రాయి తగిలిన శబ్దం గాని, ఏ శబ్దం, ఒక కత్తి గొడ్డలి, ఏ శబ్దమూ లేదంట. మరి ఎలా కట్టబడింది? ఎలా కట్టబడింది అంటే వాటిని సిద్ధపరిచి చెక్కబడి వాటిని తీసుకొని వచ్చి వాటిని అమర్చారు. మరి భూలోకంలోనే ఒక మందిరము అలాంటి ఏ శబ్దం లేకుండా కట్టబడింది. మరి పరలోకములో కట్టబడే మందిరం ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతున్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి? ఈ సజీవమైన రాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక నన్ను చెక్కాలా? ఇక్కడ చెక్కబడాలా? ఈ భూలోకంలో మనం చెక్కబడి ఒక సజీవమైన రాయిగా వెళ్ళి అక్కడ ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక సజీవమైన రాయిగా మనం కట్టబడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను షేప్ చేయటం ఉండదు, సుత్తి పెట్టి కొట్టడం ఉండదు. అదంతా మనం ఈ లోకంలోనే చేయబడాలి. ఈ లోకంలో ఉండగానే మనము చెక్కబడాలి, నలగొట్టబడాలి, కొట్టబడాలి, ఒక సజీవమైన రాయిలాగా సిద్ధపడి అక్కడికి వెళ్ళాలి. అక్కడ కష్టాలు ఉంటాయా? కన్నీరు ఉంటుందా? బాధ ఉంటుందా? ఏది ఉండదు. ఎందుకంటే అక్కడ సిద్ధపడిపోయింది రాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ కొట్టబడుతుంది, ఇక్కడ కన్నీళ్ళు ఉంటాయి, ఇక్కడ కష్టాలు ఉంటాయి. కానీ కొంతమంది అనుకుంటారు, ఇదేంటి దేవుడిని నమ్ముకున్నాక నాకు ఈ కష్టాలు అనుకుంటారు. కష్టాలు ఈ లోకంలో ఉంటాయి. అనేకమైన శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించవలసిన వారు ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు దిగులు పడద్దు. ఆ శ్రమలో దేవుడు నిన్ను ఒక సజీవమైన రాయిగా సిద్ధపరుస్తున్నాడు. అలాగ సిద్ధపరచబడిన రాయి అక్కడికి వెళ్ళి ఆత్మ సమానమైన మందిరముగా కలవబడతాం. సిద్ధపరచబడుతున్నప్పుడు నెత్తి, బాధ ఇవన్నీ తగులుతాయి. దాన్ని ఓర్చుకోవాలా? మనము మన వల్ల కాదని చేతులెత్తేయాలా? ఓర్చుకోవాలి. ఈ లోకంలో మనం అన్నిటినీ సహించి ఓర్చుకొని మనం ఆత్మ సమానమైన మందిరంలో సజీవమైన రాళ్లలాగా కట్టబడడానికి ఇక్కడ మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి అనేక శోధనలు వస్తాయి, అనేక పరిస్థితులు వస్తాయి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే మనము భరించలేనంత శోధన పెట్టడానికి, మనము సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన ఆయన పెట్టడు. ఇంకా ఒక శోధన వెనక దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడంట. అబ్బా, ఎంత నమ్మదగిన దేవుడు చూడండి. నిన్ను శోధించే దేవుడు కాదు. నీకు ఒక శోధన వచ్చినా ఆ శోధన నువ్వు సహించలేనంత శోధన కాదు, నువ్వు సహించగలిగినంత శోధనే పెట్టి ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా పెట్టి వాటిని మనం జయించి మనం ఒక సజీవమైన రాళ్ళగా సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి క్రొత్త సంవత్సరంలో సజీవమైన రాయిగా నేను సిద్ధపడాలి, నేను క్రొత్తగా జన్మించాలి, ఆ అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము నాకు కావాలి అని ఆశపడిన వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని కొత్త సంవత్సరంలో ఇంకా పాత బ్రతికే నాకు కాదు ప్రభా. అయ్యా, నూతనమైన ఆశలతో, నూతనమైన మనస్సుతో ప్రభా, నూతనమైన హృదయంతో, నూతనమైన ఆత్మతో అయ్యా నేను జీవించడానికి, నేను వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యము
నేను కలిగిన వ్యక్తిగా ఉండాలి ప్రభువా. పరిశుద్ధపరిచే చక్కగా చెక్కబడి పరలోక మందిరముగా ప్రభావం ప్రభావ సహాయం జన్మించబడిన నీవు అక్షయమైన నిర్మలమైన వాడవాడని ఆ స్వాస్థ్యము సహాయం చేయగా గర్వాలుగా మనం ఉండాలి. కొత్తగా జీవించినటువంటి అనుభవం వాడబారినది ప్రభావ నిర్మలమైనటువంటి పని ప్రభావ చక్కగా కట్టబడటానికి సహాయం చేయండి ప్రభావ. అయా వాటి పాలన అపేక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఎలా వెనకబడిలో ఉన్నాము. వేసినట్లుగా మన జీవితం ఉంటుందా? ఒక్కసారి చూద్దాము. సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో దర్శించండి ప్రభా. అందరూ లేచి నిలబడి కొంచెం సేపు ప్రార్థన పెడదాం. ప్రభువు చూద్దామా? నిలబడగలిగిన వారు లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాము. నోరు ప్రార్థన చేద్దామా? ప్రభుని అడుగుదామా? ఎంత చక్కగా పేదలు దేవుని స్తుతించగలుగుతున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడిన దాకా అంటున్నాడు. అయ్యో మన బ్రతుకున్న బట్టి దేవుడు స్తుతింపబడిన దాకా అని అనలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ప్రార్థన చేద్దామా? అయ్యా అంతగా జన్మించిన వారి వల్ల నేను జీవించలేకపోతున్నాను ప్రభా. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. దేవుడి సన్నిధికి వస్తూనే ఉన్నాము. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఇంకా కొత్తగా జన్మించిన వారు జీవించలేని బ్రతికి నాలో కనబడుతూ ఉన్నది ప్రభా. దేవుని యొక్క సహాయం కొరకు వేడుకుందాం. పాత స్వభావం ఇంకా నా వెలుబడి చేస్తూ ఉన్నది ప్రభువా. పాత మనస్సు నా మీద వెలుబడి చేస్తా ఉన్నది. అయ్యా పాత స్వభావము నాలో వెలుబడి చేస్తా ఉన్నది. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. ఆఖరి రోజు వరకు కూడా కొత్తగా జన్మించిన వాళ్ళ వల్ల జీవించే భాగ్యం నాకు కావాలి ప్రభా. అట్టి క్రొత్త మనసు నాకు దయచేయండి ప్రభా.
నా వల్ల కావడం లేదు ప్రభా, నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి ప్రభా. నేను ఆహారం అవమానం వేసుకున్న వ్యక్తిగా నేను ఉండిపోతున్నానయ్యా. నేను ఆపము ధరించిన వ్యక్తి నన్ను చెబుతున్నాను నేను అయ్యా. నేను ఆహారం అవమానం తెచ్చే విధంగా నా దేవుడు కనబడుతూ ఉన్నదయ్యా. నన్ను ఒక్కసారి దర్శించరా, నన్ను ఒక్కసారి దర్శించరా. అక్కడ మనస్సు నాకు దయచేయండి. నా వల్ల కావడం లేదు ప్రభా, మీ సహాయం నాకు కావాలి. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి మీ సహాయం కావాలి. నా కుటుంబాన్ని మార్చుకోవడానికి మీ సహాయం నాకు కావాలి ప్రభా. మారిన నేనే ఒక మాదిరిగా లేకుండా కనబడుతూ ఉన్నాను ప్రభా. ఆటంకంగా ఇతరులు రక్షించబడడానికి ఆటంకంగా కనబడుతున్నాను ప్రభా. నీ కొరకు ఎవరిని ఆకర్షించలేని దానిగా నేను ఉండిపోతున్నాను ప్రభా. నా ఒకసారి దర్శించండి, మీ ఆత్మతో నన్ను దర్శించండి ప్రభా. ప్రేరేపించబడ్డ వాళ్ళందరూ ఇద్దరు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారా?
అయ్యా కొత్తగా జన్మించే శిశువులాగా నేను మీ కొరకు నాయన నేను జీవించడానికి సహాయం చేయండి. నాయన కొత్త బట్టకు ప్రభావం నాయన దేవా ఎక్కడ మనసు చేస్తే ఎక్కడ రాలేకుండా అయ్యా కొత్త ఉత్తమైన జీవించడానికి సహాయం చేయడం మీ పాదం పట్టుకున్నాను ప్రభావం ఏదైనా సహాయం చేయండి. సహాయం చేసి సంవత్సరం మీ చిత్ర ప్రకారం మీరు చెప్పిన ప్రకారం చేసి ఫలాన్ని ఇష్టాలకి కొట్టివేసి మీ ఇష్టానికి నిర్వహించడానికి చోటుటువంటి ఆ శక్తి ఫలాన్ని ఆ ధైర్యం నాకు దయచేయమని దేవాధిపతి చెప్పినట్టుగా అయ్యాన్ని ఇక్కడ నుంచి అడ్డుపడితే నేను సర్వోపంలో సజీవములు రాయకారి భయపడి పాల్గొనేదానికి ప్రతి పరిస్థితిలో కూడా అయ్యా నిలబడేటువంటి భాగ్యాన్ని దయచేయమని సంవత్సరం అంతా చెప్పినట్టుగా దినదినము ఆయన రోజులు పట్టుబడి అనుభవంగా దయచేయమని వేడుకుంటున్నాము. ఆయన విడుదల వారు సంతోషించే విధంగా జీవించడానికి సహాయం చెప్పని మీ కృతజ్ఞతలకు అప్పగించుకుంటున్నాను. చేయండి, ఇంకెవరైనా ఒకరిద్దరు చేయండి.